ఈసారి రాబోయే ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనే బాగుంటుంది అంటారు. రాష్ట్రం బాగుపడుతుంది, ఎదరికెళ్తుంది. ఈవేళ నిరుద్యోగులు అయిపోయి యువత అంతా రోడ్లంతా తిరుగుతున్నారు. మళ్ళీ యువతకి ఉద్యోగ కల్పన కావాలి అంటే చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఉండవలసింది. అది జగన్ గారు అనేక సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, ఇవన్నిటి వల్ల ఉపయోగం లేదంటారా? దానివల్ల పెద్ద ఉపకారం ఏముందండి? కష్టపడి పని చేసుకునే వాళ్ళకి పథకాలు ఇస్తే మాత్రం ఉపకారం ఏముంది? కష్టం ఫలించాలి. మెయిన్గా వ్యవసాయం పోయింది, దానికి సరైన గిట్టుబాటు ధరలు లేవు. మొన్న తుఫాను వచ్చి మొత్తం నాశనం అయిపోయింది. వీళ్ళకి రూపాయి అయితే నష్టపరిహారం కానీ ₹1 ఇవ్వలేదు, ఈ రోజుకి ఇవ్వలేదు. అలాగే వేళ ప్రతి యువత కూడా ఉద్యోగం చేసుకుంటే కుటుంబం అంతా ఫ్రీగా ఉంటారు. అంతేగాని వాళ్ళకి రోడ్లంతా తిరిగితే వాళ్ళని రోడ్లంతా పెట్టి వీళ్ళు చేసిన పరిపాలన ఏముంది? ఇంక దీంట్లో ఏదో అమ్మఒడు అంటారు, అది ఆవిడంటారు, ఇవిడు అంటారు, సంక్షేమ పథకాలు ఇచ్చేస్తున్నాం అని అంటున్నారే తప్ప సంక్షేమ పదాల వల్ల మా రాష్ట్రం ఏం బాగుపడదు. రాష్ట్రం బాగుపడాలంటే సుస్థిరమైన ప్రభుత్వం ఉండాలి. ఇక్కడ ఆ ప్రభుత్వం కరెక్ట్గా చేయగలిగితే బాగుంటుంది. అందరూ యువతకు బాగుంటుంది, అందరూ ప్రజలకు. నరసాపురంలో ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది? బొమ్మడి నాయకర్ గారా, ప్రసాద్ రాజ్ గారా? ఇద్దరులో ఎవరికి ఎక్కువ ఛాన్స్ ఉంది అనుకుంటున్నారు? ఇద్దరులో అయితే మేము తెలుగుదేశం పార్టీగా ఇంచుమించుగా మేము చెప్పేది ఏంటంటే మా క్యాండిడేట్ నెగ్గుతాడు. ఉమ్మడి క్యాండిడేట్ ఎవరైనా కానీ మేము ఎవరినైతే బలపరుస్తున్నామో వాళ్ళు ఖచ్చితంగా నెగ్గుతారు. నాయకర్ గారే కదండి. ప్రస్తుతం అయితే నాయకర్ గారికి ఏదో టికెట్ ఇచ్చారని చెప్పేసి అనుకుంటున్నారు కాబట్టి నాయకర్ గారు అయితే నాయకర్ గారు నెగ్గుతారు. వేరే క్యాండిడేట్కి ఇచ్చినా ఈ 3 పార్టీలు బలపరిచిన క్యాండిడేట్ ఏ క్యాండిడేట్ అయినా నెగ్గుతాడు ఈజీగా. ఎమ్మెల్యేగా ఎవరు గెలిచే ఛాన్స్ ఉందండి మీ నరసాపురానికి? నాయకర్ గారా? నాయకర్ అంటే కొన్నాడు కాబట్టి మేమంటే మేము పార్టీ తరఫున ప్రసాద్ రాజు గారిని ఇక్కడ మేము కోరుకుంటాం. నాయకర్ గారు వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ నాయకులు వాళ్ళ పార్టీ వాళ్ళు వాళ్ళు చేస్తారు, వాళ్ళు చేసుకుంటారు. పార్టీ పరంగా చెప్తారు. మీ నరసాపురంలో ఎవరు గెలిచే పరిస్థితి ఉంది? బొమ్మడి నాయకర్ గారా లేకపోతే ప్రసాద్ రాజు? మెజార్టీతో బొమ్మడి నాయకులు భారీ మెజారిటీ. భారీ మెజార్టీ. ఏంటి అంత ధీమాగా? ఏంటి అంటే వన్ సైడ్, రాష్ట్రం అంతా వన్ సైడే. ఏ కారణాలు ఇక్కడ ఎక్కువగా బొమ్మడి నాయకర్కి దోహదపడతాయి? కరువు, రాష్ట్రం అంతా కరువు. పనివాడికి పని లేదు, ఉద్యోగస్తుడికి ఉద్యోగం లేదు, చదువుకున్నోడికి ఉద్యోగం లేదు. అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకతే బాగా వ్యతిరేకత. సొంత శైలిలో వ్యతిరేకిస్తున్నోడికి మనం వ్యతిరేకిస్తే తప్పు ఏంటండి? అంతే. మొత్తం రాష్ట్రం అంతా వన్ సైడ్ వచ్చేస్తుంది. వన్ సైడ్ 150 నుండి 160 సీట్లు గ్యారంటీ. ఓకే అండి, ఓకే, రైట్.